ఇవాళ జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ మొదలు కానుంది. జమ్మూ కాశ్మీర్లో 90 నియోజకవర్గాల్లో గత నెల 18, 25న ఈ నెల 1న 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. రికార్డు స్థాయిలో 63% పోలింగ్ నమోదైంది. మొత్తం 873 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో గెలుపుపై అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి. జమ్మూలో ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా తొలగించిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్ కావడంతో ప్రజా తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి ప్రముఖులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి తారాచంద్, తారిక్ హమీద్ కర్రబరిలో ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా గందర్బల్, బుద్గాం అసెంబ్లీ స్థానాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మరో ఎన్సీ నేత చౌదరి మహమ్మద్ రంజన్ హంద్వారా నుంచి బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి దేవేంద్ర సింగ్ రాణా, రవీందర్ రాణా ఎన్నికల బరిలో నిలిచారు. బిజ్బేహరా నుంచి పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ చిన్న కుమార్తె ఇల్తిజా ముఫ్తీ పోటీలో ఉన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ 10 ఏళ్ల పాలనకు రెఫరెండంగా మారాయి. దీంతో కాషాయ పార్టీకి ఎలాంటి ఫలితం వస్తుందోనని దేశమంతా ఎదురుచూస్తోంది. 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో ఈ నెల 5న పోలింగ్ జరిగింది. మొత్తం 1031 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇందులో 464 మంది స్వతంత్రులు, 101 మంది మహిళలున్నారు. బీజేపీతో పాటు కాంగ్రెస్, ఐఎన్ఎల్డీ, ఆప్, జేజేపీ ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి సీఎం నాయబ్ సింగ్ సైనితో పాటు అనిల్ విజ్, ఓపీ ధన్కర్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా, రెజ్లర్ వినేష్ ఫోగట్ బరిలో ఉన్నారు. ఐఎన్ఎల్డీ నేత అభయ్ సింగ్ చౌతాలా, జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా సహా ప్రముఖులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పారిస్ ఒలింపిక్స్లో త్రుటిలో మెడల్ కోల్పోయిన రెజ్లర్ వినేష్ ఫోగట్ పోటీ చేస్తున్న జులానా సీటుపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అలాగే హిసార్ నుంచి సావిత్రి జింద్వాల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి వ్యతిరేకంగా వచ్చాయి. జమ్మూ కాశ్మీర్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎన్సీని ప్రకటించాయి. ఆ తర్వాత బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని తెలిపాయి. మొత్తంగా కాంగ్రెస్, ఎన్సీ కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందన్నాయి. జేకేలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. మరోవైపు హర్యానాలో మాత్రం అన్ని సర్వేలు గంపగుత్తుగా కాంగ్రెస్ కు మెజార్టీ కట్టబెట్టాయి. హస్తం పార్టీ 60 సీట్లు సాధించే అవకాశం ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. మరి ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలవనుందో మరికొద్ది గంటల్లో తేలనుంది. జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకి మదర్ లైవ్ ద్వారా అందిస్తారు. మదర్, 2 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చంద్రిక, ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ఇప్పటికే కౌంటింగ్కి సంబంధించిన ఏజెంట్లందరినీ కూడా కౌంటింగ్ కేంద్రాలకు అలో చేస్తున్నారు. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతిదీ కూడా సీసీ కెమెరాలతోటి వాటికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి అన్నిటిని కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ఇక 100 మీటర్ల లోపు కౌంటింగ్ సెంటర్ నుంచి 100 మీటర్ల లోపు కూడా 144 సెక్షన్ విధించడంతో పాటు ఎవరైతే కౌంటింగ్ కేంద్రాలకు వెళ్తారో ఏజెంట్లు వాళ్ళందరినీ కూడా తరువుగా చెక్ చేసిన తర్వాత మాత్రమే ప్రస్తుతానికి కౌంటింగ్ కేంద్రాలకు అలో చేస్తున్నారు. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే అంటే 2 రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ అలాగే హర్యానాకు సంబంధించి మొత్తంగా హర్యానాలో 93 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 22 జిల్లాల్లో 93 కౌంటింగ్ సెంటర్లు ఉన్నాయి. సుమారు 12,000 మంది పోలీసులు, సిఏఎఫ్కు సంబంధించి 30 కంపెనీలకు సంబంధించిన భద్రతను అక్కడ ఏర్పాటు చేశారు. ఇక కాశ్మీర్కి సంబంధించి 28 కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. అక్కడ కూడా చాలా పెద్ద ఎత్తులో సెక్యూరిటీకి సంబంధించిన ఫోర్సెస్ని డిప్లాయ్ చేశారు. ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయి. జమ్మూ కాశ్మీర్ కావచ్చు లేకపోతే హర్యానా, 2 రాష్ట్రాల్లో కూడా చాలా పీస్ఫుల్గా ఎన్నికలు జరిగాయి. ఎలాంటి చిన్న అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోలేదు. జమ్మూ కాశ్మీర్లో అయితే మొత్తం 3 ఫేజుల్లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1వ తారీఖున మొత్తం 3 ఫేజుల్లో అక్కడ పోలింగ్ జరిగింది. ఈ 3 ఫేజుల్లో కూడా ఎలాంటి ఇష్యూస్ అయితే నోటీస్ కాలేదు. ఈ 3 ఫేజులు కూడా గతంలో అంటే జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వేర్పాటువాదుల నుంచో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారుల నుంచో ఎన్నికలను బైకాట్ చేయాలనేటువంటి పిలుపు సాధారణంగా ఉంటుండేది. బట్ ఈసారి మాత్రం లోక్సభ ఎన్నికలు అలాగే ఇప్పుడు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ కూడా బైకాట్కు సంబంధించినటువంటి అంశం తెరపైకి రాలేదు. అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు అయితే రికార్డు స్థాయిలో అక్కడ పోలింగ్ జరిగింది. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 67% దగ్గరగా
పోలింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే ఇది కొంత తగ్గినప్పటికీ మంచి పోలింగ్ జరిగినట్టుగా ప్రస్తుతానికైతే అంచనాలు ఉన్నాయి. ఇంకా హర్యానాలో కూడా లాస్ట్ టైం కంటే 2019తో పోలిస్తే కొంత స్వల్ప తేడాతోటి, అంటే సుమారు అప్పుడు 68% పోలింగ్ ఉంటే ఇప్పుడు 67% తోటి అక్కడ పోలింగ్ అనేది కూడా నమోదైంది. సో ఈ పోలింగ్ పర్సంటేజ్లు ఎవరికి అనుకూలంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది సర్వత్రా ఆసక్తి ఉంది. జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే సుదీర్ఘ విరామం తర్వాత, అంటే 10 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత అక్కడ పోలింగ్ జరిగింది. గతంలో 2014లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు పీడీపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అప్పుడు బీజేపీ సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఉండే, రెండు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి. బట్ ఈసారి ఎన్నికలకు మాత్రం చాలా క్రూషియల్గా ఉండబోతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు, అలాగే స్టేట్హుడ్ తొలగించిన తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలు కావడంతో జమ్మూ కాశ్మీర్ ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మరికొద్ది గంటల్లోనే, అంటే 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఓట్ల లెక్కింపుతోటి ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. 8 గంటల నుంచి సుమారు హాఫ్ అన్ అవర్ తర్వాత 8:30 నుంచి ఈవీఎంలకు సంబంధించిన కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి అసలైన ట్రెండ్స్ బయటకు వస్తాయి. అప్పటిలోపు ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఉద్యోగులు కావచ్చు, లేకపోతే ఈసారి కొంత ఎల్డర్లీ పీపుల్కి ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవి చాలా తక్కువగా ఉంటాయి. కానీ 3 మాత్రం ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉంటాయి. ఇక 8:30 నుంచి ఎప్పుడైతే ఈవీఎంలకు సంబంధించిన కౌంటింగ్ మొదలవుతుందో అప్పటి నుంచి ట్రెండ్స్ అనేది కూడా బయటకు వస్తూ ఉంటాయి. ఒరిజినల్గా 11 గంటల కల్లా పూర్తి స్థాయి పిక్చర్ మనం ఒక అంచనాకు వేసుకోవచ్చు. ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది ఏంటనే దానిపైన ఒక క్లారిటీ అయితే 11 గంటల లోపే ఒక క్లారిటీ వస్తుంది. బట్ ఇప్పుడు 2 రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేటువంటి దిశగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాలేదు. గడిచిన 10 ఏళ్లలో ఒక రాష్ట్రంలో ఇంత స్థాయిలో, అంటే ఎన్నికలు జరిగినటువంటి రాష్ట్రంలో అన్నిటికన్నా ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి వ్యతిరేకంగా రావడం ఇది మొదటిసారి. హర్యానాకు సంబంధించి అన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అబ్సల్యూట్ మెజారిటీ కంటే కూడా మంచి సంఖ్య అక్కడ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ సుమారు 60 స్థానాలకు పైగా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. 55 నుంచి 65 మధ్యలో సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇది పెద్ద బూస్టింగ్ లాంటిది. లోక్సభ ఎన్నికల ముగిసిన తర్వాత ఈ 2 రాష్ట్రాలకు జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుండబోతుంది అనేటువంటి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతుంది. ఎక్కడ కూడా ఏ పార్టీకి కూడా సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి అవకాశాలు ఉండవు. హంగ్ అసెంబ్లీ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా నేషనల్ కాన్ఫరెన్స్ అలాగే కాంగ్రెస్ పార్టీ 2 కూడా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి సంఖ్యాబలం దిశగా వెళ్తాయనేది ఎగ్జిట్ పోల్స్ అయితే అంచనాలు వేస్తున్నాయి. గరిష్టంగా నేషనల్ కాన్ఫరెన్స్కు 35 స్థానాల లోపు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి 15 లోపు సీట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ అనేది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక బీజేపీ అక్కడ 25 నుంచి 30 లోపు సీట్లకు మాత్రమే పరిమితమయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ అయితే ప్రస్తుతానికైతే అంచనా వేశాయి. అయితే సడన్గా నామినేటెడ్ ఎమ్మెల్యేలను తెరపైకి తీసుకొస్తున్నారు. దాంతో నామినేటెడ్ అంటే 5 నామినేట్ ఎమ్మెల్యేలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అది ఇటీవల తీసుకొచ్చినటువంటి చట్టంలో ఉంది. వారి త్రూ కూడా గవర్నమెంట్ని ఫామ్ చేసేటువంటి ఎవరికైతే సంఖ్యాబలం తక్కువగా ఉంటుందో నామినేటెడ్ ఎమ్మెల్యేల మద్దతుతో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి తెరపైకి తీసుకురావడంతో ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రజా తీర్పును అపహాస్యం చేసేలాగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వ్యవహరిస్తుంది. వారికి సొంతంగా గవర్నమెంట్ను ఫామ్ చేసేటువంటి అవకాశం లేకపోవడంతో ఈ నామినేటెడ్ ఎమ్మెల్యేలను తీసుకొచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి దిశగా వారి ప్రయత్నాలు ఉంటున్నాయి. వాటిని ఖచ్చితంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం వీటికి సంబంధించినటువంటి అంశాలపైన అంటూ కూడా ఇప్పటికే నేషనల్ కాన్ఫరెన్స్ కావచ్చు, లేకపోతే పీడీపీ కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. బట్ గతంలో 2014 ఎన్నికల్లో కీ రోల్ పోషించినటువంటి పీడీపీ పార్టీ మాత్రం ఈసారి నామమాత్రపు పోటీనే ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్ చెప్తున్నాయి. ఇక హర్యానాకు సంబంధించి కూడా అబ్సల్యూట్ మెజార్టీ దిశగా కాంగ్రెస్కు సంబంధించి
సీట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ప్రస్తుతానికైతే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ మారుతాయా లేకపోతే ఏం జరగబోతుంది అనేది మరి కాసేపట్లోనే ఒక క్లారిటీ రాబోతుంది చంద్రిక.